born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్లో పట్టా ఉన్నమాట. ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అబ్బే ఏం లేదు గురు, నువ్వు సర్వీస్లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా, దాని గురించి. నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు? చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చెయ్యి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు. దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను, కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తాననుకోలేదు. ఏడ్చావులే. నిజంగానే ఏడ్చినట్టుంది. డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆట్ అయిపోయి అనుకుంటారు తెలుసా. అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, ఎందుకు చేసుకోకూడదు? కానీ అవకాశం ఏది? ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా. అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఇంకో సుందరి కనిపించింది, పేరు అడిగా. ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు. ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది, పేరు చెప్పింది. ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు. ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా, మ్యారేజ్ ఎక్కడా? నా బొంద. అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు? మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా. జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను, కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు. ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది. ఓవర్ అయిందా? అయితే ఆపేస్తాను. ఈ టికెట్ ఎవరిది బాబు? బాబు కాదు, పాప. ఈ టికెట్ తెలదు. ఏ నా టికెట్ ఏం తక్కువ? రేటు తక్కువ. ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్. నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్. సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు. ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా? వెళ్తుంది, కానీ ఆగదు. ఆగదా? ఎందుకు ఆగదు? ముందు కరీంనగర్ లో ఆగింది, తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది. మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు? ఏంటి లాజిక్కా? మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు, గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో. ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నాన్ని దబాయిస్తున్నావా? టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు? ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే, ఆపి తీరాల్సిందే. అమ్మాయి, ఆడపిల్లవని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైన్ కూడా కట్టిస్తాను, జాగ్రత్త. ఏంటమ్మా నేనేమన్నానని? ఊరుకో తల్లి, ఊరుకో, నువ్వేం కట్టగర్లేదులే. ఏంటిది? కట్ట కాదు, పుస్తే. పుష్ట? ఒక పుస్తంటే 2 జీవితాల బంధం. ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలి పెళ్లి ముడిపడి ఉంది. నేను టైంకి భువనగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది. నేను తాళి పట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి. అది అసలు అభిమానం గల పిల్ల. అలాంటి దాన్ని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ చైన్ లాగే ట్రైన్ అన్న ఆపండి, లేదా ఈ చైన్ లాగే నా ప్రాణాలన్నా తీసేయండి. అమ్మా ఆండాళ్ళమ్మా కాదు, రంబమ్మ. ఆ పోనీ రంబమ్మ. ఆ చైన్ లాగి నా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు, గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్ళేలా చేస్తాను. రన్నింగ్ లో దిగలవా? స్టేషన్ వచ్చేసింది, జాగ్రత్తగా దిగమ్మా. దిగ్గానే నీ సామాను కింద పడేస్తాం. అసలు నీకు బుద్ధుందా? రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతున్నావు, పొరపాటున స్లిప్ అయితే? అబ్బో ఏంటి గురు, సహాయం చేస్తే సైరన్ అరుస్తోంది. నీకు అసలు బుద్ధుందా? ఇక్కడ బండి ఆగదని తెలిసి ఆ టీసీ గడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిలాడి బండి స్లో చేయించుకొని దిగితే నేను పడ్డ శ్రమంతా వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైన లెక్చర్లు ఇస్తావా? కథ అడ్డం తిరిగిందే. ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైంకి అందించడానికి రన్నింగ్ ట్రైన్ నుంచి దిగాను. నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేశావు. చూడు, ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా, అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా, వేసిన అప్పడాలు మెత్తపడిపోయినా, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తేలుస్తాను, తిరగేసి కొట్టి తిరుపతి చూపిస్తాడు. గురు, మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది. అమ్మా, నీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా? కాదు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్, ఏసీపీ సూర్య. ఏసీపీ సూర్య నీ బావ? ఏ చెవుడా? కాస్త సౌండ్ ప్రాబ్లం, తను వినుంటాడు.
ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి? ఈయనకేమైనా మెంటలా? కాస్త ఆట అయిపోయలే. నువ్వేటైపోతే నాకేంటి? ఇదిగో పాయింట్కి వచ్చేస్తున్నాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ముహూర్తం సరిగా 10:30కి. ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి. ఒకవేళ అలా జరగలేదనుకో, చెప్పానుగా మా సూర్యంబాబు గురించి, ఆ తర్వాత మీ ఇష్టం. జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు? వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా. పర్వాలేదు, ఉంచుకో. టికెట్ సారీనే. అది సరిగాని అతను ఎవరే? వీడా, వాడు అసిస్టెంట్. మరి అతను? వాడా, మన బాడీ గార్డ్. అవును, పెళ్లి కూతురేది? లోపల మేకప్ అవుతుంది. నీ మీద చాలా కోపంగా ఉంది. కనీసం 2 రోజుల ముందైనా వస్తావని ఎక్స్పెక్ట్ చేసింది. దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే. ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది. రండి, దాని దగ్గరికి వెళ్దాం. హాయ్ అంకల్. నమస్తే సార్, వెల్కమ్ సార్. మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్. పర్సనల్ గా చెబుదామని ఫోన్ కూడా చేశాను. మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు. అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను. మీకు అందుతుందో లేదో, వస్తారో రారోనని తెగ టెన్షన్ ఫీల్ అయ్యాను సార్. నాకు ఇన్ఫర్మేషన్ అందింది, అందుకే వచ్చాను. చాలా సంతోషం సార్. మీరు రండి సార్. గోమతి, దీపికా కపులావ్, కోరాయా దేక్. ఏంటి అతన్ని బాడీ గార్డ్ అన్నావు? అంకుల్ ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చి హడావుడు చేస్తున్నారు. ఉండవే, అసలే మతిపోయి నేను ఏడుస్తుంటాను. హలో, ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్లా మొహం పెట్టావు? షాక్ అయ్యావా? అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది. ఇదిగో నీ బ్యాగ్, ఇదిగో నీ పెట్టి. నీకెప్పుడు చెప్తుండేవాడిని, మా పోలీసులో హీరో, మా డిపార్ట్మెంట్ కి గర్వకారణమని. అంటే ఏసీపీ సూర్య. అవునమ్మా. నైస్ మీటింగ్ సార్. ఐఎమ్ సో థ్రిల్డ్ సార్. మా భార్య సార్. నమస్తే జీ. నమస్తే. మా అల్లుడు సార్. గ్లాడ్ టు మీట్ యు సార్. వాళ్ళ ఫాదర్ సార్, ఏసీపీ సూర్యన్ సార్. హలో సార్. ఏవేరమ్మా ఇలా రావే? నిన్నే పిలుస్తుందే. నోరు మూయండి. హలో, కాలింగ్. గో గో. సార్ సార్, రమ్మ అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఏసీపీ సూర్యం గారే. బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి? మరదలా? ఓహో, ఇది పెళ్లి మండపం కాదు, పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ. ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు. లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే. హలో, హాయ్. ఎక్స్క్యూజ్ మీ. నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి. యామ్ ఐ కరెక్ట్? ఆహా, ఇంకా ఎందుకు ఆలస్యం? పదండి, పార్క్ వెళ్దాం. అమ్మో, పార్కు కా? ఎందుకు? ఎందుకేమిటి, మనసు విప్పి మాట్లాడుకోవడానికి. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు, అక్కడున్న లవ్ జంటలు చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేస్తారు. ఆ తర్వాత నన్ను ఏ పొదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో, అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మరిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ అవగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చెయ్యేస్తారు. ఆ చీకట్లో లిప్ టు లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకొస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒంటి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. అవును, నువ్వేం చేయనప్పుడు నీతో సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక నీ కంట్లోనే పడ్డానా తల్లి? నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక?
ఓహో, మా గురుడికా? అవును. అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు నిజమా? ఉండుండేవారు. మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. అబ్బా! ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షను? అందుకు. ఎందుకే అలా ఉన్నావు? కష్టాలు వచ్చేసాయి. ఎవరికే? ఇంకెవరికి? మా నాన్నకి. ఎందుకు? నాకు పెళ్లి మూడు వచ్చేసింది. ఈ నైట్కి రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళ్తే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజు గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త అలర్ట్గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎనీవే, థ్యాంక్ యూ. బాయ్. మంచిది సార్. సీ యూ. నమస్తే సార్. టాటా స్టీరియో. రేయ్, షట్ అప్. వై? ఎక్కువ. yes వెళ్ళొస్తాను సార్. ఉంటారు. go go. అంకుల్, అసలు ఆ ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెలోనా? అన్నా, నా అన్నా, వీఆర్ సారీ సార్. మా ప్రయత్నం మేము చేశాం సార్. అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్గా ఉందండి. బతికే ఉన్నాడు. He was alive. He was not dead. Am I right? ఎస్ సార్. But now, eternal sleep. శాశ్వత నిద్ర. ఇక లేవడు. బాబు అని నన్ను పిలవడు. చంపేశారు. అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు, కమిషన్లు, ఐపీసీ సెక్షన్లు వేటాడతారు. బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్ లో నీట్ గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్ తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేళ్లను కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఊపిరున్న వాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు. ఇలా నమహన. ఐ వాంట్ స్పేర్ ఎనీబడి. హి వాజ్ మై ఫాదర్. ఐఎమ్ ద జడ్జ్. The only judge who can decide this case. ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది. This is my judgment. You know, my father was a great man. జస్ట్ 300 రూపాయలతో హైదరాబాద్ వచ్చి 300 కోట్లకు అధిపతి అయ్యాడు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే ఆయన మాకు 512వ సెక్షన్ నుండి నేర్పించాడు. He was really great. కంట్రోల్ చేసుకోవచ్చు. దేవుడు లాంటి మనిషి. ఆ దేవుడిలోనే ఐక్యమైపోయాడు. మహానుభావుడు. అవును, మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఏంట్రాది? రేపు దీపావళి పండుగ అన్నా. నో, మహానుభావుడు పోతే మౌనం పాటించాలి గాని మందులు కాల్చకూడదు.
నా దుఃఖం ఎవరికి సంతోషం కాకూడదు. రేపు పండగ జరగకూడదు. ఏం కొంపలు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా? అదేంటి సార్, ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్. ఎంతో ఆస్తి నష్టం జరుగుతోంది. ఇంతకంటే కారణం ఏం కావాలి సార్? అంతేనంటావా? ఎస్ సార్. ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది. ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చని అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది. పెట్రోల్. ఆగిపోయావే, అంటించు. కాలికి బూటు, ఒంటికి కాకి, నడుముకి బెల్టు, నెత్తిన సింహాలతో రొమ్ము విరుచుకు నిలబడేవాడెవడో తెలీదా? పోలీస్. శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు. ఆయన ఎవరో తెలుసా మాట్లాడుతున్నావా? తెలుసురా, ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన నంబర్ 1 క్రిమినల్. ఓయ్ ఆపరా, ఇలాంటి ఉడతరపులకి భయపడేవాడినే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాడినే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. ఐఎమ్ ఏసీపీ సూర్య, ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని. మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమరయోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా ఊరి మధ్యన తగలబెట్టడానికి? పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల, కట్టుకున్న వాళ్ల చూపులు కూడా దక్కకుండా మంచుకొండలో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ని కట్టించిన హైదర్ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్లి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేమ ఉంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్, నువ్వు షూట్ చేస్తావా, నన్ను వెలిగించమంటావా? సార్, ఒక గూండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే
దానికి కారణం వాడి కండగా మన డిపార్ట్మెంట్లో కొందరు ఉండడమే. కొడుకు చదువు కోసమో, కూతురు పెళ్లి కోసమో, భార్య సోకుల కోసమో డబ్బుకు కక్కుర్తిపడే రాస్కెల్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు ఆ ధనరాజునే కాదు సార్, ఆఖరికి ముష్టివాణ్ణి కూడా మనం ఏం చేయలేము. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? ఈ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక్కడే సిన్సియర్ అనుకుంటున్నావా? నీకంటే సిన్సియర్లు, నీకంటే గొప్పవాళ్ళు, చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడే పెద్ద పోటీగాళ్ళ ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. ఇక్కడెవరూ లంచం తీసుకుని పనిచేయడం లేదు. ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మైండ్ ఇట్. సార్, అదే నిజమైతే దీపావళి రోజున నగరమంతా పండగ జరుపుకుంటుంటే బషీర్బాగులో మాత్రం 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్? రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు గాడు వాడు అబ్బశవాన్ని బ్రిడ్జి మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డివాడలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో చెప్పగలరా? ఆ ధనరాజు గారి ఫాదర్ని ట్రీట్ చేసిన 4 ఎమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా? నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే పబ్లిక్ గా ఒక ఎస్ఐని చంపే ధైర్యం ఎవరికి వచ్చిందో, ఎలా వచ్చిందో చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను. ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరూ ఆనందంగా ఉండకూడదని, ఎవరూ పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మన డిపార్ట్మెంట్లో ఉన్న వాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. మిస్టర్ సూర్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. నో, ఐఎమ్ టెల్లింగ్ ది ఫ్యాక్ట్స్. డూ యు హావ్ ఎనీ ప్రూఫ్స్? ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టి ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ పాటికి వాడి చంక నాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ని మొండి మొలలతో నడి రోడ్డు మీద నడిపించావాణ్ణి. సార్, స్టాప్ ఇట్ మిస్టర్ సూర్య. మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి, అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ హాల్ అనుకుంటున్నారా? మైండ్ యువర్ వర్డ్స్. ఐఎమ్ సారీ సార్. అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. టేక్ యువర్ సీట్స్. మిస్టర్ వెంకట్, ఈ కేసును అందరూ సీరియస్ గా తీసుకుని దర్యాప్తు జరిపించండి. ఎస్ సార్. సూర్య, సార్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ మానేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే వీరికి సహకరించి. ఎస్ సార్. ద మీటింగ్ ఇస్ ఓవర్. ఆల్ ఆఫ్ యూ మే డిస్కస్. సూర్య, సార్. 1 minute. మిస్టర్ సూర్య, నీ ఫైల్ చూశాను. సర్వీసు 4 ఏళ్ళు, ట్రాన్స్ఫర్లు 16. దట్ షోస్ యువర్ సిన్సియారిటీ. కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ. మన ఆవేశం శత్రువు అలర్ట్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకొని ఆలోచించిన నిర్ణయాలు తీసుకో. ఎస్ సార్. నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు, ధనరాజుని. వాడు సామాన్యుడు కాడు. నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు. భగవాన్, జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ పొందలేదు. ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా కావాలి. క్షమించండి సార్. రాత్రి నేను అక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. షబీర్ అన్నా, అన్నా ఒక్కసారి ఆలోచన. స్వామి, నా చేతిలో వాడి చావు రాసుంటే నన్ను బతికించు, లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో. ఏంట్రా అవి? అన్నా, నన్ను క్షమించన్నా. ఒరిజినల్ బుల్లెట్లు తీసేసి నకిలీ పెట్టానన్నా. నేనయ్యా పోయాడు, ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా దిక్కు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా. అన్నా 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 అన్నా. పైకి లేవరా. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టం అరా? అది
10,000 అడగాల అన్న. నువ్వంటే నాకు ప్రాణం అన్నా, నీకోసం నా ప్రాణం అని ఇస్తానన్నా. నువ్వు నాకు నచ్చావురా. గలే లజ్జ అన్న పర్వాలేదు, రారా రా. అన్నా 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 సారీ రా షబీర్, నీ మమకారమే నిన్ను మర్డర్ చేసింది. ప్రాణం కన్నా మాటకే విలువిచ్చే చోట బాసు మాట కన్నా ప్రాణాలకే విలువిచ్చావు, ప్రాణాలు పోగొట్టుకున్నావు. ఎనీవే, నన్ను బతికించి ఆ పోలీసోడికి చావిచ్చావు. థ్యాంక్స్. మర్యాదగా గ్లాస్ ఇస్తారా లేదా? ఇవాళ సండే కదా లక్ష్మి. సండే కాబట్టి ఈవినింగ్ మాత్రం పర్మిషన్. పోనీ ఈవినింగ్ మానేస్తానులేవే, ఇప్పుడు తీసుకొని. కుదరదు. అబ్బా నీ నసాపవే. ఏ లక్ష్మి, ఎవరు వస్తున్నారో చూడు. అదేంటి వాళ్ళు వస్తుంటే తలిపేస్తున్నావేంటి? మీరుండండి. అమ్మా చెయ్యి ఖాళీ లేదు, పైకెళ్ళండి. మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా, అయిన వాళ్ళం. పండగ పూట వచ్చేవాళ్ళు అయిన వాళ్ళు అవుతారు కానీ పండగ మర్నాడు వచ్చేవాళ్ళు కాదు. అయినా మాకు అయిన వాళ్ళు ఎవరు లేరు. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను అనాథనన్న విషయం చెప్పకుండానే చెప్పావు. ఏంట్రా ఏంట్రా అన్నావు? ఉన్నమాటే అన్నాను. అంటే ఊళ్ళో ఉండి కూడా పండగ పూట ఇంటికి రాలేదని కోప్పడితే అంతంత పెద్ద మాటలంటావా? ఏ అమ్మకు ఆ మాత్రం తిట్టే అధికారం లేదా? ఈ మాట కోసమేనమ్మా అలిగినట్టు నటించాను. అయినా నువ్వుండగా నేను అనాథనలా అవుతానమ్మా. కరెక్ట్. నీలాంటి అమ్మ ఉన్నందుకే కదమ్మా మా అమ్మని వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేసి నేను అన్నయ్యతో సెటిల్ అయిపోయాను. నోర్మోయ్, వెధవ జోకులేసి మాట మార్చకండి. ఏరా నిన్నెందుకు రాలేదు? ముందు ఆ విషయం చెప్పు. నిన్న నీ కొడుకు చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాడమ్మా. ఏంటో ఇంట్లో పండగ కన్నా అంత ఇంపార్టెంట్ పని. నీకోసం కళ్ళలో ఒత్తులు పెట్టు కూర్చున్న అమ్మ కంటే గొప్పదా పని? ఎస్, వాడు నిన్న చేసింది అంత గొప్ప పనే. అంతేకాదు, వాడు మాత్రమే చేయగలిగిన పని. కమ్ ఆన్ మై బాయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎంతకాలం ఈ ఊళ్ళో ఎవడు డ్యూటీలో చేరినా జాయినింగ్ రిపోర్ట్ కన్నా ముందు ఆ ధనరాజు గారికి రిపోర్ట్ చేసి వచ్చేవాడు. కానీ నువ్వు ఈ ఊళ్ళో కాలు పెట్టగానే వాడి కాలు కింద భూమి కదిలేలా చేశావు. శబాష్. చాలండి మీ పొగడ్తలు, మీ దిష్టే తగిలేలా ఉంది. అబ్బే, అన్నకు అలాంటి ప్రాబ్లం ఏమీ లేదమ్మా, పక్కన దిష్టి బొమ్మలనే ఉన్నాగా. సంతోషించాలే. వెళ్ళి కారులో సామాన్లు తీసుకురా. అదేంట్రా సామాన్లు తీసుకురామంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు, వెనకాల వస్తున్నాయా? అది కాదమ్మా, మాకు క్వార్టర్స్ ఇచ్చారు. చూసారా చూసారా, ఇన్నాళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగాడు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడొస్తాడని మనం ఎదురు చూస్తుంటే వెళ్ళి క్వార్టర్స్ లో దిగాడంట. ఏ అంత కాందైపోయిందా ఈ ఇల్లు? అమ్మా, పోలీసు ఉద్యోగం ఎలాంటిదో నీకు బాగా తెలుసు. ఏ టైంలో ఏ పిలుపు వస్తుందో తెలీదు. మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండకూడదనే అలా చేశాను. అయినా మిమ్మల్ని చూడడానికి రోజు వస్తుంటాగా. రోజు వస్తానంటున్నాడు కదే. నిజంగా రోజు వస్తావా? నిజంగా వస్తానమ్మా. అమ్మా, పొయ్యి మీద ఏదో మారుతున్నట్టుంది. అయ్యో, ఈయన గొడవలో పడి పొయ్యి మీద పెట్టిన పాయసం సంగతే మర్చిపోయాను. నువ్వు రారా. నన్ను వంటగదిలోకి రమ్మని. పైగా నా గొడవలో పడా. కొడుకొచ్చాడని ఆనందం ఒప్పుకోదుగా. పాయసంతో పాటు పెసరపొడుగులు పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా చేస్తావా అమ్మా? చేస్తాను. జీవితాంతో మీకు చేసి పెడుతూనే ఉంటారా? అంతేగా మరి అమ్మల పని. చంపుతాను. ఇలా చచ్చు జోకులు వేయకపోతే వాడికి పిల్లని చూసి పెళ్లి చేసి నువ్వు చేసుకోవచ్చుగా. పిచ్చి అమ్మ, చూసుకోవడాలు ఎప్పుడో అయిపోయాయి, ఇంకా చేసుకోవడాలే తరువాయి. తమరి పెద్ద కొడుక్కి. నిజంగానా? ఎవరా అమ్మాయి? చెప్పనమ్మా, చెప్పండి. And for more videos
Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.